ఈ నెల 7న అల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన శరణబరం సచివాలయంలో ఉద్యోగ శ్రీ సౌమ్య కిడ్నాప్ కథ సుఖాంతమయ్యింది. శ్రీ సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా ఆమె వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇన్నోవా కారులో అపహరించిన రంపచోడవరం డీఎస్పీ తెలిపారు. సినీ ఫక్కీలో కిడ్నాప్ గురైన సచివాలయ ఉద్యోగి రక్షించి నిందితులను నిన్న మధ్యాహ్నం పాతకోట గ్రామంలో చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు పోలీసులు. 5గురిని అరెస్టు కాగా 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. దేవిపట్నం మండలం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని అపహరణకు గురి చేశారు. సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది. సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవిపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి వీళ్ళందరూ ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్ చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తాన్ని కూడా చేయడం. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈరోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో, సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. 7వ తారీఖున దేవిపట్నం మండలం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని అపహరణకు గురి చేశారు. సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో